రోడ్లపై బైక్ రేసింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై ఉప్పల్ పోలీసులు కఠినమైన చర్యలు చేపట్టారు. టెక్నాలజీ వినియోగంతో డ్రోన్ పాట్రోలింగ్ ద్వారా బైక్ రేసర్లు పోలీసులకు చిక్కారు. ఉప్పల్ భగాయత్లో ఖాళీ ప్రదేశంలో కొంతమంది యువకులు బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు డ్రోన్ నిఘా ద్వారా గుర్తించారు. వెంటనే ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రేసింగ్ లో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఇక ఉప్పల్లో బైక్ రేసింగ్ చేస్తున్న వారికి సంబంధించి నిఘా పెట్టి మరీ కూడా హైదరాబాద్ లో ఉప్పల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ శశి మరిన్ని వివరాలు అందిస్తారు. శశి, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో యువకులు బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారంటూ కూడా పోలీసులకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి వెనక ఖాళీ ప్రదేశంలో కొంతమంది యువకులు ఈ ప్రమాదకరంగా బైక్ రేస్ నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో డ్రోన్లతో నిఘా పెట్టినప్పుడు డ్రోన్ కెమెరాలకు ఈ రేసింగ్ లకు సంబంధించినటువంటి దృశ్యాలు చిక్కాయి. దీంతో రేసింగ్ నిర్వహించినటువంటి యువకులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా నిన్న బైక్ రేసింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి చేరుకున్నటువంటి ఉప్పల్ పోలీసులు అప్పటికే కొంతమంది రేసర్లు అక్కడ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. ఇక రోడ్ల మీద అత్యంత వేగంతో ప్రమాదకరమైనటువంటి స్టంట్లు చేస్తూ ప్రజల ప్రాణాలకు వీరంతా కూడా ముప్పుగా మారారంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే బైక్ రేసింగ్ లకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే చాలా కాలంగా కూడా ఈ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు తర్వాత చైతన్య కళాశాల వెనకాల ఈ ఖాళీ ప్రదేశంలో ఈ రేసింగ్లు కొనసాగుతున్నాయంటూ కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంట్లో భాగంగానే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలంటూ పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే డ్రోన్లతో నిఘా పెట్టి డ్రోన్ కెమెరాల ద్వారా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ బైక్ రేసింగ్ అదుపులోకి తీసుకుని వారి మీద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శశి.